ఈ న్యూస్ మన ఊరు మన వార్తలు. వెబ్ న్యూస్ ఛానల్. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన వెలుగుచూసిన నేపథ్యంలో కృష్ణా జిల్లాలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నగరంలోని పలు పాల విక్రయ కేంద్రాలపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ సెంటర్, చిలకపూడి సెంటర్ ప్రాంతాల్లో పాల కేంద్రాలను పరిశీలించి పలు నమూనాలు సేకరించారు. అలాగే నాణ్యతా పరీక్షల కోసం పలు శాంపిల్స్ తీశారు. ఎంఆర్పి, తయారీ తేదీ లేని బాదం పాల ప్యాకెట్ గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ప్రజలు చిన్న ఐడిన్ బాటిల్ తోటి ఇంట్లో కూడా పరీక్ష చేసుకోవచ్చు. ఏదన్నా పిండి పదార్థం స్టార్చ్ ఐటమ్స్ కానీ కలిపి పాల చిక్కదనాన్ని పెంచాలి అనుకున్న వాళ్ళు కల్తీకి ఒకవేళ పాలు పడితే మనం ఇంట్లో చిన్న టెస్ట్ అనమాట. ఐడిన్ ఒక 2 డ్రాప్లు వేసుకొని ఈ 10 ml మిల్క్లో వేసి చూస్తూ ఒకవేళ దాంట్లో కనుక స్టార్చ్ కానీ ఎటువంటి పిండి పదార్థం కానీ కలిపినట్లయితే అది బ్లూ రంగు కానీ బ్లాక్ కలర్ కానీ మారుతుంది. ఇప్పుడు ఇది ఏది రంగు మారలేదు కాబట్టి ఇందులో పిండి పదార్థం అనేది కలపలేదని మనం తెలుసుకోవచ్చు. సో మిగతా ఏదైనా సరే కలిపారా అనడానికి ఇలా చిన్న చిన్న టెస్టులు మళ్ళీ రీయూజ్ చేయకుండా తర్వాత